Hello, my happy and heartfelt welcome to the messages of the Gospel of God's One Kingdom. దేవుని రాజ్య సువార్త సందేశాలు అనేటువంటి ఈ వ్యక్తిత్వ వికాస ఆత్మీయ అభివృద్ధి కార్యక్రమానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము మన ప్రభు అయిన యేసుని స్తుతించి ఆ తర్వాత వాక్యంలోనికి వెళ్ళబోతున్నాం. అయితే ఆయన యొక్క జ్ఞానం మనకు అవసరమైనది. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవని వాక్యంలో సెలవిచ్చినట్లుగా ఆయనను బుద్ధి కొరకు వేడుకొని కార్యక్రమానికి వెళ్దామా? మహోన్నతుడైన సర్వోన్నతుడైన యేసు ప్రభువా, మీ పాదాలకు నమస్కరించుకుంటూ మీ యొక్క జ్ఞానాన్ని, మీ యొక్క నడిపింపును మాకు దయచేసి, ఈ యొక్క కార్యక్రమంలో మీ ఆశీర్వాదములు మాకు దయచేసి, మరి మిమ్మల్ని మేము ఎలా మననం చేసుకోవాలో, ఎలా జ్ఞాపకం చేసుకోవాలో, ఎలా మిమ్మల్ని గుర్తించాలో మేము ఒకసారి పరిశుద్ధ లేఖనాల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగా కార్యక్రమం చివరి వరకు కూడా మీ తలంపులు, మీ ఉద్దేశాలు మేము మాట్లాడినట్లుగా, ఆలోచించినట్లుగా మీ దాసునికి మీ దీవెన మెండుగా దయచేసి ఆశీర్వదిస్తారని జీసస్ అనే మీ పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను ప్రభువా, ఆమేన్. మరి ఈ కార్యక్రమంలో యేసు ప్రభు యొక్క వాక్కు అనేది దేవుని యొక్క వాక్కు. ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడానని హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలోనే రాయబడింది. అందుకని ప్రభువాణ్ణి వినరావా అంటూ ఈ కీర్తన చూడండి. శుభవాణి పలికెను క్రైస్తవా, ప్రభువాణి వినరావా. శుభవాణి పలికెను క్రైస్తవా, ప్రభువాణి వినరావా. ప్రణతుల్ యువతరమా పాడవే, ప్రణతుల్ యువతరమా పాడవే. శుభవాణి పలికెను క్రైస్తవా, ప్రభువాణి వినరావా. క్రీస్తుని ఔదలగా గల హృదయమునే నీస్తుల పూజా ద్రవ్యమని. క్రీస్తుని ఔదలగా గల హృదయమునే నీస్తుల పూజా ద్రవ్యమని. ప్రాస్తుతి చేయవే కలవాణి, శుభవాణి పలికెను క్రైస్తవా, ప్రభువాణి వినరావా. ఈ డిసెంబర్ మాసంలో ఎక్కడ చూసినా కోటాను కోట్ల మంది యేసు ప్రభువుల వారిని క్రిస్మస్ పండుగ ఈ యొక్క అద్భుతమైన ఆనంద వాతావరణంలో జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది కదా. మరి యేసు ప్రభువుల వారిని మనం ఏమని గుర్తించాలి? ఎందుకంటే ఆయన్ను ఎలా గుర్తించాలో అలా గుర్తిస్తేనే కదా ఆయన్ని, మరి క్రిస్మస్లో ఉండే ఆ క్రైస్ట్ని మనము సరైన విధానంలో మనం సెలబ్రేట్ చేసుకోగలం. అందుకని మన పరిశుద్ధ లేఖనాల ద్వారా మరి ఆయన్ను ఏ విధంగా గుర్తించాలి అనేటువంటి విషయంలో కొన్ని మంచి వాక్యాలని ఈ సందర్భం మందు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు అసలు యేసు ప్రభువును మనం గుర్తించాలి అంటే, ఆయన హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం గమనించినట్లయితే ఆయన్ను గుర్తు చేసుకోవాల్సినటువంటి ఆయన్ని గుర్తించాల్సినటువంటి దానికి ముఖ్యమైనటువంటి కారణము మనం చూడగలం. ఎందుకంటే హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, దేవుని తత్వం యొక్క మూర్తిమంతము అని వ్రాయబడింది. అంటే దేవుని మహిమ యొక్క ఏ తేజస్సు ఉన్నదో ఆ తేజస్సు యేసు ప్రభువే కదా. దేవుని తత్వం అనేది మూర్తిభవించుకున్నటువంటి దైవమూర్తే యేసు ప్రభు కాదా? అందుకే మనము ఆయనను గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేసుకుంటున్నాను. మరి ఆయన్ను మనం గుర్తించాలి అంటే ఆయన్ని
మనము ఎలా గుర్తించాలి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి వాక్యాలన్నింటినీ కూడా మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. వాక్యాలను పరిశీలన చేసినప్పుడు ఆయన్ను పరిశుద్ధ లేఖనాలలో ఎవరు ఎలా గుర్తించారో కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చండి. మరి అనేకమైన అపవిత్రాత్మలు, దెయ్యములు అంటే డెమన్స్ ఆయన్ను ఎలా గుర్తించాయో ఒకసారి మనం పరిశీలిద్దామా? మార్కు సువార్త 1వ అధ్యాయం 23 నుంచి మనం చదివితే, ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఒకడుండెను. వాడు నజరేయుడు ఒక యేసు, మాతో నీకేమి? మమ్మను నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేశాను. చూసారండి, అపవిత్రాత్మలు, దెయ్యములు యేసు ప్రభువుని ఏమని గుర్తిస్తున్నారు అంటే దేవుని పరిశుద్ధుడు అని గుర్తిస్తూ ఉన్నారు. ఈరోజు అపవిత్రాత్మలు అనేకమైనటువంటి రోగాలు కలిగిస్తూ ఉన్నాయి. నాడు యేసు ప్రభు ఉన్నప్పుడు కలిగించాయి, నేడు కూడా కలిగిస్తూ ఉన్నాయి. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. అపవిత్రాత్మలుగా ఉన్నటువంటి వారు ఒక కుటుంబం విషయంలోనో, ఒక వ్యక్తి విషయంలోనో, ఒక మనిషి విషయంలోనో ఏదైనా కోరిక కలిగి ఉన్నప్పుడు ఆ కోరిక ఆ మనిషి ద్వారా తీర్చుకునే ఆ యొక్క పీడన క్రమంలో భాగంగా ఆ మనిషికి వాళ్ళు రోగాలు కలిగిస్తూ ఉంటారు, వ్యాధులు కలిగిస్తూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు వ్యాధులు, రోగాల ద్వారా. యేసుప్రభు యొక్క సన్నిధి ఎప్పుడైతే అక్కడ ప్రత్యక్షమవుతుందో వాళ్ళు ఆయన్ని దేవుని పరిశుద్ధుడుగా గుర్తించి ఆయన అధికారముతో గద్దిస్తే వాళ్ళు శరీరాన్ని వదిలి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ రోగం కూడా హఠాత్తుగా మాయమైపోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మరి ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి వారిలో లేక చూడబోయేటువంటి వారిలో డాక్టర్స్కి అంతు చిక్కని వ్యాధులు ఎవరైనా కలిగి ఉన్నట్లయితే, అంటే కొన్ని రోగాలు ఎలా ఉంటాయి అంటే ఎంత స్కానింగ్ చేసినా ఏ రోగం కనపడదు, కానీ రోగం తాలూకు పీడన, బాధ మాత్రం కలుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి రోగాలు ఎవరికైనా ఉన్నట్లయితే దయచేసి నా యొక్క నంబర్ నోట్ చేసుకొని 6301022672 6301022672 ఈ నంబర్కి మీరు కానీ వాట్సాప్లో మెసేజ్ ఇచ్చి మీ యొక్క పరిస్థితి వివరించినట్లయితే నేను ప్రార్థనాపూర్వకముగా స్పందిస్తాను. యేసుప్రభు యొక్క మహిమ ప్రకాశము మీ మీద ఉదయించినప్పుడు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ యొక్క దురాత్మ కానీ, అపవిత్రాత్మ కానీ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు డాక్టర్లకే అంతు చిక్కని ఆ వ్యాధి కూడా అదృశ్యమైపోతుంది. మరొక వాక్యం నేను చదివి వినిపిస్తున్నాను. మార్కు సువార్త 2వ అధ్యాయం 32వ వచనంలో, సాయంకాలము ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను, దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంట వాకిట కూడి ఉండెను. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన దయ్యములను మాటలాడనీయలేదు. అపవిత్రాత్మలు, దయ్యములు యేసు ప్రభువుల వారిని ఎరిగి ఉన్నాయి, ఆయన్ని గుర్తిస్తున్నాయి, ఆయన ఏమిటో తెలుసుకుని ఉన్నారు. అందుకనే ఆయన యొక్క సన్నిధి యొక్క మహిమ ప్రకాశము అక్కడ ప్రకాశించినప్పుడు వాళ్ళు ఆ రోగాలు కలిగించుట మాని వాళ్ళ ఆ దేహాన్ని వదిలి పారిపోతూ ఉన్నారు. ఆనాడు అదే పరిస్థితి, నేడు కూడా అదే పరిస్థితి. కొన్ని రోగాలు కాలుష్యం వల్ల కలుగుతూ ఉంటాయి, కొన్ని రోగాలు పోషకాహార లోపం వలన కలుగుతూ ఉంటాయి. అలాంటి వాటికి అన్నిటికీ కూడా కాలుష్యంలో నుంచి మనం బయటపడగలిగితే, కాలుష్యం లేనటువంటి ఆహారాన్ని, నీటిని మనం తీసుకొని మనము జాగ్రత్త తీసుకుంటే ఆ రోగాలు వదిలిపోతాయి. కొన్ని రోగాలు మనం నిద్ర సరిగా పోక, మనం ఆహారం సరిగా పోషకాహారం తీసుకోగలుగుతూ ఉంటాయి. అలాంటి రోగాలు మనము మంచి నిద్ర తీసుకుని బాగా మల విసర్జన ఏ రోజుకు ఆ రోజు అయ్యేటట్టుగా చూసుకొని మంచి ఎక్సర్సైజ్ మనం చేయగలిగి మంచి పోషకాహారాన్ని తీసుకుంటే చాలా రోగాలు పోతాయి. కానీ కొన్ని రోగాలు ఎలా ఉంటాయి అంటే పోషకాహారం తీసుకుంటూ ఉన్నా, నిద్ర బాగా పోతూ ఉన్నా, మంచి ఎక్సర్సైజ్ ఉన్నా, ఇవన్నీ జరుగుతూ ఉన్నా కూడా, మంచి ఏసీ వాతావరణంలో కాలుష్యం లేకుండా ఉంటున్నా కూడా, లేదంటే పల్లె పట్టున కాలుష్యం లేని వాతావరణంలో ఉంటున్నా కూడా రోగాలు అంతు చిక్కని అనేక మందిని బాధిస్తూ ఉన్నాయి. మరి డాక్టర్ దగ్గరికి వెళ్తేనేమో రిపోర్ట్లో ఏమీ రాదు, ఇంట్లో హై బీపీ ఉంటుంది. తీరా డాక్టర్ దగ్గరికి పోయి అక్కడ చెకప్ చేసుకుంటే బీపీ నార్మల్ వస్తుంది.
అంతు చిక్కదు, ఈ రోగం ఏమిటో అంతు దొరకదు. అలాంటి వారికి మరి సువార్తగా చెప్తున్నాను. నా పేరు సంజయ్ దార్లా. నేను 1991 నుంచి యేసు ప్రభు యొక్క సేవకునిగా మరి అనేక రకాలైనటువంటి ప్రభు పరిచర్యల్లో నేను పాల్గొంటూ సేవ చేస్తూ ఉన్నాను. మరి ఎవరైనా డాక్టర్లకే అంతు చిక్కనటువంటి రోగాలతో బాధపడుతున్నట్లయితే దయచేసి నా యొక్క వాట్సాప్ నంబర్ 6301022672కి మీ యొక్క సమస్యను తెలియజేయాల్సిందిగా నేను ఈ కార్యక్రమం ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను ప్రభు యొక్క సేవకునిగా. ఎందుకంటే ఆయన ఎవరో అపవిత్రాత్మలకు తెలుసండి. వాళ్ళు గుర్తిస్తారు, గుర్తించి ఆయన మాటకు వాళ్ళు లోబడతారు. సో లూకా 4:40-41 వచనాలు చదువుతుంటే, సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి యొద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతివాని మీద చేతులుంచి వారిని స్వస్థపరచెను. ఇంతేకాక దెయ్యములు నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను. దేవుని కుమారుడని వాళ్ళకు తెలుసు. మరి దేవుని పరిశుద్ధుడని వారికి తెలుసు. చూడండి, మరి లూకా 4:40-41 ప్రకారము అపవిత్రాత్మలు, దెయ్యములు, రోగాలు కలిగించే వాళ్ళు ఏమని గుర్తిస్తున్నారు అని అంటే యేసు ప్రభువును దేవుని కుమారుడని గుర్తిస్తున్నారు. అలాగే మార్కు సువార్త 1వ అధ్యాయం మరి 23-24 వచనాలు మనం చదివితే యేసు ప్రభువును దేవుని పరిశుద్ధుడు అని గుర్తిస్తూ ఉన్నారు. మరి మార్కు సువార్త 1వ అధ్యాయం 34వ వచనం మనం చదివినట్లయితే యేసు ప్రభు ఎవరో దెయ్యములు, అపవిత్రాత్మలు వాళ్ళకి బాగా అండర్స్టాండింగ్ ఉన్నట్లుగా, ఎరిగి ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. అంతేకాకుండా మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చదివితే 6వ వచనం చూడండి. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, ఇంగ్లీష్లో అయితే వర్షిప్డ్ హిమ్ అని రాయబడింది, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమని మాట్లాడాడు. అంటే యేసు ప్రభువును దురాత్మలు, అపవిత్రాత్మలు, దెయ్యములు ఆరాధిస్తున్నాయి, నమస్కారం చేస్తున్నాయి. వాళ్ళు నమస్కారం చేసి ఆరాధిస్తున్నారు. 8వ వచనం, ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ యొక్క మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పాను. 9వ వచనం, మరియు ఆయన నీ పేరేమని వారిని అడుగగా వాడు నా పేరు సేన, ఏలైనగా మేము అనేకులమని చెప్పి. అంటే ఇక్కడ సేన అంటే ఈ గ్రీకు పదానికి అర్థం రోమా సైన్యంలో 3000 మంది నుంచి 6000 మంది సైనికుల గుంపుని సేన అంటారండి. సో 3000 నుంచి 6000 మంది ఆత్మలు ఒక్క శరీరంలో నివాసం చేస్తున్నాయి. అంటే మన యొక్క శరీరము ఎన్ని ఆత్మలనైనా అంటే దానికి లిమిట్ ఎంత ఉందో మరి వాక్యంలో ఎక్కడ రాయబడలేదు. బట్ ఈ వాక్యం చూస్తే 3000 నుంచి 6000 మంది ఆత్మల్ని మరి ఈ శరీరంలో కలిగి కూడా బ్రతికేటువంటి ఒక పరిస్థితి ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది కదా. సో ప్రియులారా, మనము ఎవరి చేత బాధింపబడుతూ ఉన్నాం? కాలుష్యం చేత బాధింపబడుతున్నామా? అయితే నీరును సరి చేసుకుని మనం బయటపడవచ్చు. గాలి కాలుష్యం వల్ల బాధపడుతున్నామా? కాలుష్యం లేని పల్లెటూర్లలోకి వెళ్ళిపోయి మనం ఆ రోగాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే పోషకాహార లోపంతో బాధపడుతూ ఉన్నామా? పోషకాహారం తిని పోషకాహార లేమి వలన కలిగేటువంటి వ్యాధుల నుంచి విడుదల పొందవచ్చు. మనకు కావాలనే మనం రకరకాల వ్యాపకాలలో పడి మనము రాత్రులు నిద్రపోవటం లేదా, తద్వారా వ్యాధులు వస్తున్నాయా? ఎందుకంటే రాత్రులు నిద్రపోకపోతే హార్మోన్స్ పనిచేయవు, హార్మోనల్ డిసీజెస్ ఉన్నాయి, లైక్ డయాబెటీస్, థైరాయిడ్, ఇలాంటివన్నీ కూడా. మరి రాత్రి బాగా 10 గంటలకే బాగా నిద్రపోవడం మనం ప్రారంభించి ఉదయం 6 దాకా ఎడతెక్కకుండా హ్యాపీగా నిద్రపోగలిగితే మనకు ఈ హార్మోనల్ డిసీజెస్ అన్నీ మళ్ళీ ఆర్డర్లోకి వచ్చేస్తాయి. ఆ విధంగా కూడా మనం వాటి నుంచి బయటపడవచ్చు. మరి ఏ కారణము లేకుండా అంతు చిక్కని రోగాలు బాధ పెడుతూ ఉంటాయి. అమావాస్య రోజే కొంతమందికి నడుములో నొప్పి, అమావాస్య రోజే కొంతమందికి కాళ్ళు చేతులు గుంజేస్తూ ఉంటాయి, అమావాస్య రోజే కొంతమందికి గుండెలో ఎవరో అదిమినట్లుగా ఉంటుంది, అమావాస్య రోజే కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే అన్ని అవయవాలు బాగానే ఉంటాయి. ఇలా డాక్టర్లకే అంతు చిక్కని రోగాలు మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నట్లయితే ఈ కార్యక్రమం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి యేసు ప్రభు సేవకునిగా నన్ను సంప్రదించండి.
యేసు ప్రభు యొక్క మహిమ ప్రకాశము మీ జీవితంలోనికి రావడం ద్వారా మీరు అంతుచిక్కని వ్యాధుల నుంచి మీరు బయటపడేటువంటి మార్గం మరి ఆయన సేవకునిగా నేను చేస్తానని ఈ అవకాశాన్ని మీకు నేను ఈ కార్యక్రమం ద్వారా అందిస్తూ ఉన్నానండి. మరి యేసు ప్రభువును ఎవరు ఏమని గుర్తిస్తున్నారు అనేది మనం పరిశీలన చేసుకుంటూ ఉన్నాం. ఎవరు ఏమని గుర్తిస్తే వారి యొక్క జీవితంలో ఏం జరుగుతూ ఉంది అనేది మనం గుర్తిస్తూ ఉన్నాం, అర్థం చేసుకుంటూ ఉన్నాం. మరి ఇప్పటి వరకు చదివిన అనేక వాక్యాల ద్వారా ఒక శరీరంలోకి వచ్చి ఇరుక్కుపోయి మరి అక్కడ నుంచి బయటకు రావాలా, లోపల ఉండిపోవాలా, ఏంటో అర్థం కాని పరిస్థితిలో ఉన్న అపవిత్రాత్మలన్నీ యేసు ప్రభు యొక్క స్వరం విని ఆయన చూడగానే ఆ శరీరాన్ని వదిలిపెట్టి వాళ్ళు విముక్తమైనారు. మరి ఇస్కరియోతు యూదా అనేటువంటి ఆయన కూడా యేసు ప్రభువును గుర్తించాడు. ఆయన ఎలా గుర్తించాడు అని చెప్పి మనం గమనించినట్లయితే ఆయన్ని ఎలా గుర్తించాడనంటే ఒక లాభ సాధనంగా ఆయన గుర్తించడం జరిగింది. లాభ సాధనంగా గుర్తించడం జరిగింది. ఇక్కడ చూడండి, అపవిత్రాత్మలు ఏమని గుర్తించాయి? దేవుని పరిశుద్ధుడని, సర్వోన్నతుడైన దేవుని కుమారుడని ఇలాగూ గుర్తించడం ద్వారా వాళ్లకు ఆ శరీరంతో వాళ్ళు తగులుకోబోయినటువంటి ఆ యొక్క శరీర దిగ్బంధనం అనేది ఆయన ద్వారా వాళ్ళు విడుదల పొందారు. మరి యేసు ప్రభు యొక్క ఎంతో ప్రేమ పొంది యేసు ప్రభు యొక్క డబ్బు సంచి కూడా యేసు ప్రభు ప్రేమతో అప్పగించినటువంటి ఆయన ఉన్నాడు. ఆయన పేరే ఇస్కరియోతు యూదా. ఆయన యేసు ప్రభువును ఏమని గుర్తించాడు అని మనము ఆలోచించినట్లయితే ఆయన ఒక యేసు ప్రభువును ఒక మంచి మరి లాభ సాధనంగా ఆయన యేసు ప్రభువును గుర్తించినట్లుగా మనకు బాగా అర్థమవుతూ ఉందండి. ఎందుకనంటే మనము అనేక వాక్యాలు మనం చదివినట్లయితే ఈ విషయం మనకు చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. మరి ఒక్కొక్క వాక్యాన్ని మనము పరిశీలన చేస్తే ఈ విషయం మనకు బాగా అర్థమవుతుంది. చూడండి, మొట్టమొదటిగా నేను యోహాను సువార్తలోని ఒక వాక్యాన్ని ఇప్పుడు మీ ముందుకు తీసుకుని రాబోతూ ఉన్నాను. అది పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిస్తే యోహాను సువార్తలోని 12వ అధ్యాయంలో ఈ సంఘటన రాయబడిందండి. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఈ సంఘటన రాయబడింది. నేను 2వ వచనం నుంచి చదువుతాను, దయచేసి చూడండి. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనంలో కూర్చున్న వారిలో ఒకడు. ఒకప్పుడు మరియ మిక్కిలి విలువగల జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనుక అలాగూ చెప్పాను. చూసారండి, ఇస్కరియోతు యూదా ఎల్లప్పుడూ యేసు ప్రభుకి చాలా క్లోజ్గా ఉండేవాడు. ఆయన మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ ఉండేవాడు. ఎవరికైనా కానీ నేను ఆయనకి క్లోజ్ అండి, ఆయనకి ఏమన్నా చెప్పాలంటే నాకు చెప్పండి అనేటువంటి రకం అన్నమాట ఆయన. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటే యేసు ప్రభువును ఒక లాభ సాధనమని ఇస్కరియోతు యూదా గుర్తించాడు. యేసు ప్రభు చేస్తున్న అద్భుతాలకి, యేసు ప్రభు చేస్తున్న స్వస్థతలకి ఎందరో ఆనాడు కృతజ్ఞతగా వారి శిష్య బృందము దైవ పరిచర్య కొరకు ధనం ఇచ్చేవాళ్ళు. యేసు ప్రభు ఎంతగానో ఇస్కరియోతు యూదాని ప్రేమించి ఆయనకే ఈ ధనమంతా ఇచ్చేవాడు పరిచర్య కార్యక్రమాలకు ఖర్చు పెట్టడానికి. ఈయనేం చేసేవాడంటే పరిచర్య కార్యక్రమాలకు వచ్చిన డబ్బులో కొంత ఆయన పర్సనల్గా వాడేస్తూ ఉండేవాడు. అందువలన యేసు ప్రభువును ఆయన ఒక లాభ సాధనంగా గుర్తించాడు. చూసారా, అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను. ఆయన బాధ ఏంటనంటే ఈ అత్తరు అమ్మేసి డబ్బులు దండిగా వస్తే ఆ డబ్బులు మరి ప్రభు శిష్యుల సంచిలో కానీ వేసేస్తే ఆ డబ్బులు కొద్దిగా సేవకు ఖర్చు పెట్టి మిగిలిందంతా ఈయన వ్యక్తిగత స్వార్థానికి వాడుకోవచ్చని ఆయన బాధ. అందువలన మరి చూసారా, యేసు ప్రభువుని ఈయన ఏమని గుర్తించాడో
మరి ఈ విషయం మనము గమనిస్తూ ఉన్నాం. అట్లాగే మనము మరొక వాక్యాన్ని కూడా ఈ సందర్భంలో మనం పరిశీలిస్తూ ఉన్నాం. అది మత్తయి సువార్తలో ఉందండి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరుస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఈ మాటల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే మనకు ఒక విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 2వ వచనం. ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. అప్పుడు ఆయనను అప్పగించిన యూద ఆయనకు శిక్ష విధింపబడిగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరల తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేస్తేనని చెప్పాను. చూశారండి, ఆయన ఏం చేశాడు? 30 వెండి నాణేల కోసం యేసు ప్రభునే ఆయన సిలువకు అప్పగించడం జరిగింది. చూసారా ఈ దారుణం? చూసారా ఈ యొక్క ఘోరాన్ని? చూసారా? అంటే యేసు ప్రభువుని ఇస్కరియోతు యూదా ఎప్పుడు ఒక లాభ సాధనంగానే ఆయన గుర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సాక్షాత్తు అపవిత్రాత్మలు దెయ్యాలేమో ఆయన్ని దేవుని కుమారుడని, సర్వోన్నతుడైన దేవుని కుమారుడని, దేవుని పరిశుద్ధుడని గుర్తిస్తూ ఉంటే, ఇస్కరియోతు యూదా మాత్రం ఆయనను ఒక లాభ సాధనంగా గుర్తిస్తూ ఉన్నాడు. మరి మత్తయి సువార్తలోనే 26వ అధ్యాయంలో 14వ వచనం. అప్పుడు 12 మందిలో ఒకడొక ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురు? యేసు ప్రభును ఒక లాభ సాధనంగా గుర్తించి ఆయన మీకు అప్పగించేస్తా, నాకేమి ఇస్తారని అడుగుతున్నాడు. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. ఏంటండి? చనిపోయిన వాళ్ళని మృతుల్లోంచి లేపేవాడు, చెవి పని చేయకపోతే వినికిడిచ్చేవాడు, కళ్ళు పని చేయకపోతే చూపిచ్చేవాడు, ఆకలితో వచ్చినటువంటి వారికి 1000 మందికి ఒక్కసారిగా ఆహారం పెట్టేవాడు. ఆయన యొక్క ఖరీదు ఈయన చూశాడా? కేవలం 30 వెండి నాణేలకే ఆయన్ని అమ్మేశాడు, ఆయన్ని సిలువకు అప్పగించేశాడు. చూసారా అండి? కాబట్టి యేసు ప్రభువును మనం ఏమని గుర్తిస్తూ ఉన్నాం అనే దాన్ని బట్టి, మనం వర్తమానంలో యేసు ప్రభువుని ఏమని గుర్తిస్తామో దాన్ని బట్టే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అనేది ఇక్కడ చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయమై ఉంది. ఎందుకంటే మరి ఇస్కరియోతు యూదా యొక్క భవిష్యత్తు ఏమైంది? ఎందుకంటే ఆయన్ని లాభసాధనంగా అనుకున్నాడు కదా యేసు ప్రభువుల వారిని. మరి అలాగూ లాభసాధనంగా అనుకుని ఆయన్ని అలాగూ గుర్తించి అలాంటి ఉద్దేశంతో ఆయనతో మెలిగిన దానికి ఆయన యొక్క భవిష్యత్తు ఏమైంది అనేది కూడా మనము చూడాల్సి ఉందండి. కాబట్టి మరి యేసు ప్రభు యొక్క ఉద్దేశమేమో మరి ఆయనకు దైవికమైన ఎన్నో అనుభవాలు ఇవ్వాలని, ఈయన యొక్క ఉద్దేశమేమో, ఇస్కరియోతు యూదా ఉద్దేశమేమో యేసు ప్రభు ద్వారా వీలైనన్ని లాభాలు పొందాలని. మరి యేసు ప్రభువును ఆయన దేవుని పరిశుద్ధుడని కాకుండా తన స్వలాభానికి ఒక లాభ సాధనంగా గుర్తించినందుకు మరి ఆయన యొక్క భవిష్యత్తు ఏమయ్యింది అనేది కూడా మనం పరిశీలిస్తే, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో 16వ వచనం నుంచి, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడే ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలం కొనెను. చూశారండి, ఆ 30 వెండి నాణేలతో కూడా పొలం కొన్నాడు. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. కాబట్టి ఆయన యొక్క గతి ఏమైంది అంటే మరి ఆత్మహత్య చేసుకోవాల్సిన గతి పట్టింది. అందువలన ప్రియులారా, ఈరోజు మనం ఈ యొక్క డిసెంబర్ నెలలో మనము యేసు ప్రభువుల వారిని ఏమని గుర్తిస్తూ ఉన్నాం అనేది ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఆయన దేవుని పరిశుద్ధుడిగా గుర్తించినట్లయితే దేవుని పరిశుద్ధత మన ఆత్మలో ఏర్పడడానికి మరి ఆయన ద్వారా మనం ఏ విధంగా మేళ్లు పొందగలమని మరి అటువంటి కార్యక్రమాల కొరకు మనం ఈ క్రిస్మస్ సమయంలో మనం ఖర్చు పెడతాం. లేదంటే సుఖభోగాల కొరకు, విందులు వినోదాల కొరకు ఆయన పేరు చెప్పి మరి డబ్బులు ఖర్చు పెట్టేసి ఇంకా దేవుని పరిశుద్ధత నుంచి మనం దూరం అయిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందువలన మై డియర్ ఫ్రెండ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు డిసెంబర్ నెల నేను యేసుక్రీస్తును అంటే
క్రిస్మస్ అంటే దాంట్లో ఏమున్నదండి? CHRIST, క్రైస్ట్ ఉన్నాడు. మరి ఆ క్రైస్ట్ని నేను ఏమని గుర్తిస్తున్నాను? మరి క్రిస్మస్ రోజు వీలైనంత గొప్ప బట్టలు ధరించాలనే, అది అందరి ముందు నా యొక్క జీవపు డమ్మాన్ని ప్రదర్శించుకోవడానికి యేసు ప్రభువుని ఒక లాభసాధనంగా నేను గుర్తిస్తున్నానా? సంవత్సరం అంతా తీర్చుకొని ఎన్నో కోరికలు, ఈరోజు చూస్తే డీజే మ్యూజిక్ పెట్టేసి క్రిస్మస్ రోజే డీజే 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 అని రోడ్డు మీద భయంకరంగా గంతులేసి విందులు వినోదాలు తాగేసి త్రాగిన మత్తులో చాలా అసభ్యకరమైన నృత్యాలు వేయడానికి, ఆ యొక్క సుఖభోగాన్ని అనుభవించడానికి యేసుప్రభు నేను ఒక లాభసాధనంగా నేను క్రిస్మస్ రోజున వాడుకుంటున్నానా? కాబట్టి ఇస్కరియోతు యూదా చూడండి, ఎలాగే యేసు ప్రభువును గుర్తించి ఆయన సుఖభోగాల కొరకు, ఆయన డబ్బుల కొరకు ఒక లాభసాధనంగా గుర్తించాడు. అలాగా ఆయనతో మెలిగాడు. ఆయన భవిష్యత్తు చూడండి ఏమైందో, ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ క్రిస్మస్ సీజన్లో, ఈ యొక్క క్రిస్మస్ సంబంధించినటువంటి ఆయన సెలబ్రేట్ చేసుకునే ఈ యొక్క సంతోష సమయంలో ఆయన దేవుని పరిశుద్ధుడని గుర్తిద్దాం. దైవ పరిశుద్ధత ఎలాగో మన ఆత్మకు ధరింపజేయాలో అందుకు ఆయన నాయకుడిగా దేవుని చేత నియమింపబడ్డాడు. కాబట్టి ఆ దైవ పరిశుద్ధతలో మనం ఇంకా ఎంత వెనుకబడి ఉన్నాం, ఆ దైవ పరిశుద్ధత సాధించాలని అంటే మరి ఆయనతో మన సంబంధం ఎలా ఉండాలి, ఆయన యొక్క వాక్యాన్ని ఎలా ధ్యానించాలి, ఆయన యొక్క వాక్యాన్ని మన అనుదిన జీవితంలో ఎలాగ వర్తింపజేసుకోవాలి, ఆయనకు మనం ఎలా ప్రార్థన చేయాలి, మరి ఆయనకు సంబంధించిన ఏ కార్యక్రమాలు మనం చేపట్టాలి, ఇవన్నీ ఈ క్రిస్మస్ సీజన్లో, ఈ డిసెంబర్ నెలలో మనం ఆలోచించి ప్రార్థనాపూర్వకంగా మనం నిర్ణయాలు తీసుకుని అలాంటి కార్యక్రమాలతో ఆ క్రిస్మస్ రోజును గడిపితే క్రైస్ట్ని ఆయన సంతోషపడే విధంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అవునా? చిన్న ప్రార్థనతో కార్యక్రమాన్ని ముగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు సర్వము వ్యాపించి సర్వములో మీరున్నారు. అందరికీ పైగా ఉన్నవారే అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నారు. కానీ మీ యొక్క స్వరూపాన్ని, మీ మహిమ యొక్క తేజస్సుని, మీ తత్వం యొక్క మూర్తిమంతాన్ని ఎలా మేము యేసు ప్రభు ద్వారా, ఆయనలోని పరిశుద్ధత ద్వారా మేము గుర్తించాలో మాకు సహాయం చేయండి, నడిపించండి. మరి ఆ యొక్క కార్యక్రమాన్ని, మీ మహిమ యొక్క తేజస్సుని యేసు ప్రభువులో ఎలా గుర్తించాలో, మీ తత్వం యొక్క మూర్తిమంతాన్ని యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వంలో ఎలా గుర్తించాలో మేము ఈ యొక్క క్రిస్మస్ సమయంలో, ఈ క్రిస్మస్ నెలలో మేము ఈ పరిశుద్ధ పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమానికి మా డబ్బును, సంపదను, ధనాన్ని, సమయాన్ని ఖర్చు పెట్టి దేవుని పరిశుద్ధతలో మరింత పై స్థాయిలకు మేము ఎదగడానికి మేము చేసే ప్రతి ప్రయత్నం ద్వారా క్రిస్మస్లో ఉన్న క్రైస్ట్ని సరైన విధానంలో సెలబ్రేట్ చేసుకోవడానికి మాకు అందరికీ బుద్ధిని, వివేకాన్ని దయచేస్తారని పరిశుద్ధుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క తోడు, కనికరము మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి కాపాడుగాక. ఆమేన్. అందరికీ మరొకసారి ప్రేమపూర్వక వందనాలు.